హల్లెలూయా. యేసే మనకు ఆశ్రయం అనే టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ నజరేయుడైన యేసుక్రీస్తు నామమున శుభములు. ఎలా ఉన్నారండి? దేవుడు తన రెక్కల చాటున మనల్ని భద్రపరిచి మరొక వారాన్ని మనకు అనుగ్రహించిన దేవాది దేవునికి సమస్తమైన మహిమ ఘనత ప్రభావం కలుగును గాక. ఈ యొక్క వారం కూడా ఆ గొప్ప దేవుడు మనతో మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నారండి. ముందుగా మన యొక్క హృదయాలను సిద్ధపరచుకుందాం, ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, సర్వాధికారి, సర్వశక్తిమంతుడా, నీకు కోట్లాది కృతజ్ఞతలు. యేసయ్యా, గత వారమంతా మమ్మల్ని కాచి కాపాడి నిలబెడుతున్న దేవా, నీకు వందనాలయ్యా. నీ నామాన్ని ఘనపరచుకొనండి, నీ కృపా రెక్కల క్రింద భద్రపరచండి తండ్రి. సర్వోన్నతుడా, ప్రభా, ఆశ్చర్యకరుడా, ఈ యొక్క కార్యక్రమాన్ని ఎవరైతే చూస్తూ ఉన్నారో సర్వోన్నతుడా, వారందరూ నీ సన్నిధిని అనుభవించాలయ్యా. నీ కృపతో నింపబడాలి దేవా. నువ్వు సహాయంను దయచేయండి. నీ కృపా రెక్కల క్రింద భద్రపరచండి, బలపరచండి, నీ కార్యాన్ని జరిగించుకొనండి. ఏ శోధన ప్రభావం అధికారం ఉండకూడదు. ప్రతిదీ నీ యొక్క అధికారంలోనికి తీసుకొని కేవలం నీ నామాన్ని మహిమపరచుకొనగలరని నజరేయుడైన యేసుక్రీస్తు నామం అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఈ వారం మన యొక్క వాక్య ప్రసంగ అంశంగా సామెతలు 8వ అధ్యాయము 1వ వచనం. సామెతలు 8వ అధ్యాయము 1వ వచనం. జ్ఞానము ఘోషించుచున్నది, వివేచన తన స్వరమును వినిపించుచున్నది. మరొకసారి చదువుకుందామండి. సామెతలు 8వ అధ్యాయము 1వ వచనం. జ్ఞానము ఘోషించుచున్నది, వివేచన తన స్వరమును వినిపించుచున్నది. ఈ వారం మన యొక్క వాక్య ప్రసంగ అంశం, ఈ నూతన సంవత్సరంలో జ్ఞానము కలిగి జీవిద్దాం. ఈ నూతన సంవత్సరంలో మనందరం కూడా జ్ఞానము కలిగి జీవిద్దాం. అసలు జ్ఞానము, తెలివి ఈ రెండు ఒకటేనా అండి? కాదు కదా. ఏంటి అంటే, తెలివి అంటే మనం ఈ లోకానుసారంగా ఒక చదువు వల్ల కానీ ఒక అనుభవం వల్ల కానీ పొందుకునేది తెలివి అవుతుంది. జ్ఞానము అంటే అది కేవలం దేవుడు మాత్రమే మన జీవితాల్లో అనుగ్రహించగలరు. అంటే జ్ఞానము అనేది దేవుడు మనకి అనుగ్రహించేది. ఆ యొక్క ఆత్మానుసారంగా ఎలా మాట్లాడాలి, దేవుణ్ణి ఈ లోకంలో ఎలా చూపించాలి, ఆ జ్ఞానము అనేది దేవుడు మాత్రమే మనకు అనుగ్రహిస్తారు. అందుకే సామెతలు 9వ అధ్యాయము 10వ వచనములో మనం చూస్తే, సామెతలు 9వ అధ్యాయము 10వ వచనములో, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానమునకు మూలము. అదే అండి దేవుడు ఈ నూతన సంవత్సరంలో మన జీవితంలో కోరుకునేది. ఏమంటున్నారంటే, ఈ నూతన సంవత్సరంలో నువ్వు నేను జ్ఞానము కలిగి జీవించాలి. ఆ జ్ఞానం అనేది దేవుని యందు భయభక్తులు కలిగి అటువంటి జ్ఞానంతో నువ్వు నేను జీవించాలని. ఒక నూతన సంవత్సరంలో ఒక నెల వచ్చిందండి, కొన్ని రోజులు కూడా అయిపోతున్నాయి, గతించిపోయాయి. కానీ ఇంకా కొన్ని రోజులు, కొన్ని నెలలు ఉన్నాయి కదా. ఆ నెలలలో మనం ఏ విధంగా జీవించాలని ఆ గొప్ప దేవాది దేవుడు కోరుకుంటున్నారో తెలుసా? ఈ నూతన సంవత్సరంలో నువ్వు నేను జ్ఞానము కలిగి జీవించాలి అని దేవుడు కోరుకుంటున్నారు. అసలు జ్ఞానము కలిగి దేవుడు జీవించాలని మనతో ఎందుకు చెప్తున్నారు? ముందుగా జ్ఞానం అంటే ఏమిటో, జ్ఞానం ఎంత విలువైనదో మనం తెలుసుకుంటే దేవుడు ఎందుకు చెప్తున్నారో మనకు అర్థమవుతుంది కదా. అంతేకాకుండా జ్ఞానము కలిగిన వ్యక్తి ఏ విధంగా ఉంటారో, జ్ఞానము లేని వ్యక్తి ఏ విధంగా ఉంటారో మనం 3 విషయాల్లో ఈరోజు నేర్చుకుందాం. ఈ నూతన సంవత్సరంలో మన యొక్క వాక్య ప్రసంగ అంశం, ఈ నూతన సంవత్సరంలో మనందరము జ్ఞానము కలిగి జీవించాలని ఆ గొప్ప దేవుడు మనతో మాట్లాడుతున్నారు. మొట్టమొదటిగా జ్ఞానము ఎంత విలువైనదో తెలుసుకో. మనము తెలుసుకుందామండి, అసలు జ్ఞానము ఎంత విలువైనది, దేవుడు ఎందుకు చెప్తున్నారు.
జ్ఞానం కలిగి ఉండండి, జ్ఞానం కలిగి ఉండండి, నువ్వు జ్ఞానం కలిగి ఉంటే నేను సంతోషిస్తాను. అసలు దేవుడు ఎందుకు చెప్తున్నారు జ్ఞానం కలిగి ఉండమని? అసలు జ్ఞానం ఎంత విలువైందో మనం తెలుసుకుంటే నిజంగా మనం కలిగి ఉండాలా లేదా, దేవుడు చెప్తున్నారు కదా అన్న ఆలోచన మనకి వస్తుంది. ఆ యొక్క ఫస్ట్ పాయింట్లో ABCDE అవి చూద్దామండి. జ్ఞానము, మొట్టమొదటిగా జ్ఞానము సంపాదించిన వాడు ధన్యుడు. మొట్టమొదటిగా జ్ఞానము సంపాదించిన వాడు ధన్యుడు. సామెతలు 3వ అధ్యాయము 13వ వచనం. సామెతలు 3వ అధ్యాయము 13వ వచనం. జ్ఞానము సంపాదించిన వాడు ధన్యుడు, వివేచన కలిగిన నరుడు ధన్యుడు. 3వ అధ్యాయము 14వ వచనం. వెండి సంపాదించుకుంట కంటే జ్ఞానము సంపాదించుట మేలు, అపరంజి సంపాదించుట కంటే జ్ఞాన లాభము నొందుట మేలు. అన్నిటికంటే ఎవరండి ధన్యులు? జ్ఞానాన్ని సంపాదించిన వాళ్ళు. వెండిని బంగారాన్ని సంపాదించడం కంటే నీ దగ్గర జ్ఞానం ఉంటే నువ్వు ధన్యుడివి అని వాక్యానుసారంగా సామెతలు 3వ అధ్యాయం 13వ వచనం 14వ వచనం చెప్తుంది. మొట్టమొదటిగా జ్ఞానం సంపాదించిన వాడు ఈ లోకంలో ఎలా ఉంటాడో తెలుసా అండి? ఒక గొప్ప ధన్యమైన స్థితిలో, ఒక ఆశీర్వాదకరమైన స్థితిలో ఉంటారు అని ఈ వాక్యం ద్వారా మనం చూసాం. ఫస్ట్ పాయింట్లో B చూసినట్లయితే దేవుడు జ్ఞానం వల్ల సమస్తాన్ని సృష్టించాడు. దేవుడే జ్ఞానం వలన ఏం చేశారో మనం చూద్దాం. సమస్తాన్ని సృష్టించారంట. సామెతలు 3వ అధ్యాయము 19వ వచనం. సామెతలు 3వ అధ్యాయము 19వ వచనం. జ్ఞానము వలన యెహోవా భూమిని స్థాపించెను, వివేచన వలన ఆయన ఆకాశ విశాలమును స్థిరపరచెను. జ్ఞానము వలన యెహోవా భూమిని స్థాపించెను, ఆయన ఆకాశ విశాలమును స్థిరపరచెను. చూసారా, జ్ఞానము వలన దేవుడే భూమిని స్థాపించారంట. జ్ఞానము ఎంత ప్రాముఖ్యమైందో తెలుసు కదా. అంతేకాకుండా వివేచన వలన ఆయన ఆకాశ విశాలమును స్థిరపరచెను. మనమే కాదు, దేవుడు కూడా జ్ఞానాన్ని ఉపయోగించి భూమిని స్థాపించారు. వివేచన వలన ఆయన ఆకాశ విశాలమును స్థిరపరిచారు. ఫస్ట్ పాయింట్లో C చూసినట్లయితే జ్ఞానము నిన్ను కాపాడుతుంది, రక్షిస్తుంది. అవునా అండి? జ్ఞానము మనల్ని కాపాడుతుంది, రక్షిస్తుందా? సామెతలు 4వ అధ్యాయము 6వ వచనం. జ్ఞానము విడువక ఉండిన ఎడల అది నిన్ను కాపాడును, దాన్ని ప్రేమించిన ఎడల అది నిన్ను రక్షించును. జ్ఞానమును నువ్వు విడువక ఉండిన ఎడల అది నిన్ను కాపాడును, దానిని ప్రేమించిన ఎడల అది నిన్ను రక్షించును. ఏదండి మనల్ని కాపాడేది, రక్షించేది? మనము జ్ఞానాన్ని సంపాదించుకుంటే ఆ జ్ఞానమే మనల్ని కాపాడుతుంది, రక్షిస్తుంది అంట. ఫస్ట్ పాయింట్లో D చూసినట్లయితే జ్ఞానమునకు ఈ లోకంలో ఏది కూడా సాటి లేదు. సామెతలు 8వ అధ్యాయము 11వ వచనం. జ్ఞానము ముత్యము కన్నా శ్రేష్టమైనది, విలువగల సొత్తులేమియు దానితో సాటి కావు. మరొకసారి చదువుదామండి. సామెతలు 8:11లో జ్ఞానము ముత్యము కన్నా శ్రేష్టమైనది, విలువగల సొత్తులేమియు దానితో సాటి కావు. ఎంత విలువైన సొత్తు కూడా జ్ఞానంతో సాటి కావలేదంట. అంత గొప్పది అంట. ఈ లోకంలో మనం బంగారం, వెండి, డైమండ్స్ ఎన్నో అనుకుంటాం, ప్లాటినం, కానీ వాటి కంటే విలువగల వస్తువులేవి జ్ఞానంతో సాటి రావు అని ఆ గొప్ప దేవాది దేవుడు నీతో నాతో ఈరోజు జ్ఞాపకం చేస్తున్నారు. ఫస్ట్లో ఈ చూసినట్లయితే జ్ఞానము నీకు లాభము, దేవుడు నిన్ను కాపాడతారు. జ్ఞానము నీకు లాభము చేకూరుస్తుంది, అంతేకాదు జ్ఞానము వలన దేవుడు నిన్ను కాపాడతారు. సామెతలు 9వ అధ్యాయము 12వ వచనం. నీవు జ్ఞానివైన ఎడల నీ జ్ఞానము నీకే లాభకరమగును. చూడండి, నువ్వు జ్ఞానివైన ఎడల నీ జ్ఞానము నీకే లాభకరమగును. నీవు అపహసించిన ఎడల దానిని నువ్వే భరించవలెను. నువ్వు దానిని అపహసించావనుకోండి, నువ్వే దాన్ని భరించవలెను. తర్వాత సామెతలు 22:12లో మనం చూస్తే యెహోవా చూపులు జ్ఞానము గలవారిని కాపాడును. ఎంత మంచి వాక్యం కదండి. యెహోవా చూపులు జ్ఞానము కలవారిని కాపాడును. జ్ఞానము నీకు లాభం అవుతుంది. యెహోవా నిన్ను జ్ఞానము కలిగి ఉంటే దేవుడు నిన్ను ప్రతి విషయంలో కాపాడుతూ ఉంటారు. ఆ ఫస్ట్ పాయింట్లో F చూసినట్లయితే జ్ఞానము కలిగి ఉంటే దేవుడు నిన్ను బట్టి సంతోషిస్తారు. నువ్వు నేను జ్ఞానము కలిగి ఉంటే దేవుడు మన జ్ఞానం బట్టి సంతోషిస్తారు. సామెతలు 23వ అధ్యాయము 15వ వచనం. నా కుమారుడా, నీ హృదయమును జ్ఞానము లభించిన ఎడల నా హృదయము కూడా సంతోషించును.
నా కుమారుడా, నీ హృదయమునకు జ్ఞానము లభించిన ఎడల నా హృదయము కూడా సంతోషించును. 23:19 అండి. నా కుమారుడా, నీవు విని జ్ఞానము తెచ్చుకొనుము, నీ హృదయము యథార్థమైన త్రోవల యందు చక్కగా నడుచుకొనుము. చూసారా, నువ్వు జ్ఞానాన్ని పొందుకుంటే దేవుని హృదయం మనల్ని బట్టి సంతోషిస్తుందంట. చూసారు కదండి, జ్ఞానం ఎంత విలువైంది. ఆ ఫస్ట్ పాయింట్లో చూసినట్లయితే జ్ఞానం సంపాదించిన వాడు ధన్యుడు. జ్ఞానము వలన దేవుడు సమస్తాన్ని సృష్టించారు. జ్ఞానము నిన్ను కాపాడుతుంది, రక్షిస్తుంది. జ్ఞానం ఈ లోకంలోని ఏది విలువైన వస్తువులు ఏది కూడా ఆ జ్ఞానానికి సాటి రావు. జ్ఞానము నీకు లాభము, దేవుడు నిన్ను రక్షిస్తారు. జ్ఞానము కలిగి ఉంటే దేవుడు నిన్ను బట్టి సంతోషిస్తారు. అసలు జ్ఞానం అంటే ఏంటో మర్చిపోయాం కదా. జ్ఞానం అంటే ఏంటి? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండడమే జ్ఞానానికి మూలం. ఈ యొక్క సంవత్సరంలో దేవుడు అదే కోరుకుంటున్నారు. నువ్వు జ్ఞానం కలిగి ఉండాలి. ఆ జ్ఞానం ఎంత విలువైందో నేను కొన్ని పాయింట్సే చెప్పానండి. మనం సామెతల గ్రంథం చదువుతూ ఉంటే జ్ఞానం ఎంత విలువైందో చూస్తాం. కానీ సామెతలు 9:10లో యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటే జ్ఞానం. ఆ జ్ఞానం నువ్వు నేను సంపాదించుకో. ఆ జ్ఞానం ఎంత విలువైందో, ఆ జ్ఞానమే నిన్ను రక్షిస్తుంది, నిన్ను కాపాడుతుంది. ఆ జ్ఞానం వల్లనే దేవుడు సమస్తాన్ని సృష్టించాడు. నువ్వు జ్ఞానాన్ని సంపాదించుకుంటే ధన్యుడు అవుతావు. అంతేకాదు, జ్ఞానానికి ఈ లోకంలో ఏది విలువైన వస్తువులు ఏది సాటి రాదు. అంతేకాకుండా నువ్వు జ్ఞానం కలిగి ఉంటే దేవుడి యొక్క హృదయం సంతోషిస్తుంది. ఇప్పుడు అర్థమైందా అండి జ్ఞానానికి ఉన్న విలువ? జ్ఞానం అంటే ఏంటో అర్థమైంది కదా. అసలు అది ఎవరిస్తారో అర్థమైంది కదా. జ్ఞానం ఎంత విలువైందో మనకు అర్థమైంది కదా. ఎందుకు దేవుడు ఈ యొక్క సంవత్సరంలో జ్ఞానము కలిగి ఉండమంటున్నారో నీకు నాకు అర్థమైంది కదా. మన యొక్క వాక్య ప్రసంగ అంశం, ఈ నూతన సంవత్సరంలో మనము జ్ఞానము కలిగి జీవిద్దాము. రెండవదిగా మనం చూస్తే, దేవుడు మాత్రమే జ్ఞానాన్ని అనుగ్రహిస్తారు, దానిని సరిగ్గా ఉపయోగించుకోవాలి. అవునండి, మనకి దేవుడు మాత్రమే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటే జ్ఞానమునకు మూలము. ఆ దేవుడు మాత్రమే నీకు నాకు జ్ఞానాన్ని అనుగ్రహిస్తారు. మనము దానిని సరిగ్గా ఉపయోగించుకోవాలి. ఇద్దరు వ్యక్తుల్ని చూద్దామండి. ఎవరు సరిగ్గా ఉపయోగించుకున్నారు, ఎవరు ఆ యొక్క జ్ఞానాన్ని సరిగ్గా ఉపయోగించుకోకుండా ఆశీర్వాదాన్ని పొందుకున్నారు, ఇద్దరు వ్యక్తుల ద్వారా చూద్దాం. ముందుగా ఎవరు దేవుడిని అడిగి జ్ఞానాన్ని పొందుకొని ఆ జ్ఞానాన్ని సరిగ్గా ఉపయోగించుకోలేదో చూద్దాం. అప్పటికే మీకు వచ్చేసి ఉంటుంది కదా. సలోమోన్ రాజు, ప్రభా, నీ ప్రజలను నేను ఏలడానికి, నీ ప్రజలను నేను అధికారం క్రింద ఉండడానికి, నీ ప్రజలందరినీ జ్ఞానంతో చూడడానికి నేను బాలుడనయ్యా, నేను చిన్నవాడిని ప్రభా, జ్ఞానం లేదు, నాకు జ్ఞాన వివేచన కలిగిన హృదయం నాకు దయచేయి ప్రభా అనగానే దేవుడు వెంటనే సలోమోనికి జ్ఞాన వివేకం కలిగిన హృదయమును ఇచ్చారు. అంతేకాకుండా ఘనతయు మెప్పును అన్నిటినీ దేవుడు అనుగ్రహించారు కదా. వీటన్నిటిని ఎవరు అనుగ్రహించారండి సలోమోనికి? వీటన్నిటిని సలోమోనికి దేవుడు అనుగ్రహించారు, జ్ఞానాన్ని అనుగ్రహించారు. ఆయన యొక్క జ్ఞానం ఎంతో గొప్పది. ఆయన యొక్క జ్ఞానాన్ని తెలుసుకోవడానికి వేరే దేశపు రాణులు కూడా వచ్చి ఆయన యొక్క జ్ఞానాన్ని చూసి ఆశ్చర్యపోయారు. ఎంతో సంపదను, ఎంతో ఘనతను, ఎంతో పేరును ఎవరు అనుగ్రహించారండి? నువ్వు శత్రువుల మీద విజయాన్ని కోరలేదు, నువ్వు జ్ఞాన వివేకములు కోరుతున్నావు కాబట్టి నేను తప్పకుండా అనుగ్రహిస్తానని ఆ గొప్ప దేవాది దేవుడు ఆ యొక్క సలోమోనికి జ్ఞానాన్ని అనుగ్రహించారు. ఆ యొక్క తన యొక్క జీవిత కాలంలో ఎన్నో గొప్పతనాలు, ఎంతో ఘనతను, ఎంతో మహిమను సలోమోను సంపాదించుకున్నారు. తర్వాత ఆ ఇచ్చిన జ్ఞానాన్ని దేనికి ఉపయోగించారో తెలుసా? ఆ ఇచ్చిన జ్ఞానాన్ని అన్య స్త్రీలను వివాహం చేసుకోవడానికి ఉపయోగించి దేవుడికి విరోధంగా పాపం చేశారండి. అన్య స్త్రీలను వివాహం చేసుకోవడానికి ఉపయోగించి 1వ రాజుల గ్రంథము 11వ అధ్యాయంలో చూస్తే అన్య స్త్రీల కోసం అన్య దేవతలకు బలులు అర్పించాడంట. వారిని వివాహం చేసుకోవడం వల్ల ఆ యొక్క వారు బలవంతం చేయడం వల్ల వారు ప్రోత్సాహంతో అన్య దేవతలకు బలులు అర్పించాడంట. అసలు ఆయనకి ఘనత, మెప్పు ప్రతిదీ కూడా ఎవరిచ్చారండి? దేవుడు అనుగ్రహించాడు. కానీ సలోమోను తన యొక్క వృద్ధాప్యంలో, తన యొక్క
భార్యలను బట్టి అన్య దేవతలకు బలులను అర్పించాడు. దేవుడు 2 సార్లు సొలొమోన్ని వార్నింగ్ ఇచ్చారు. నువ్వు చేస్తుంది తప్పు అని చెప్పినా కూడా ఆయన హృదయం కఠినపరుచుకున్నాడు. కానీ దేవుడు చెప్తున్నారు కదా అని ఆ తప్పుని స్వీకరించలేదు. అందుకే దేవుడు చెప్పారు, నీ నుంచి నీ యొక్క రాజ్యాన్ని తీసివేసి నీ దాసునికి నీ రాజ్యాన్ని ఇస్తాను. కానీ దావీదుకి చూపిన కృపను బట్టి, దావీదుకి చేసిన వాగ్దానాన్ని బట్టి నీ యొక్క కుమారుడికి ఒక్క రాజ్యాన్ని నేను ఇస్తాను అని చెప్పారు. చూసారా, నిజంగా దేవుడిచ్చిన జ్ఞానాన్ని మంచిగా ఉపయోగించుకుంటే తను ఎన్నైతే 12 యొక్క గోత్రాలను సొలొమోను పరిపాలించాడో తన కుమారులు కూడా 12 గోత్రాలు పరిపాలించేవారు కదండి. కానీ ఏం జరిగింది అంటే ఆ యొక్క జ్ఞానాన్ని సరిగ్గా ఉపయోగించకపోవడం వల్ల తన యొక్క కుమారులకి తను ఏదైతే ఆశీర్వాదాన్ని పొందుకున్నాడో ఆ యొక్క ఆశీర్వాదాన్ని, ఆ లెగసీని కంటిన్యూ చేయలేకపోయారు, దాన్ని కొనసాగించలేకపోయారు. తన యొక్క ఇచ్చిన జ్ఞానాన్ని సరిగ్గా ఉపయోగించకపోవడం వల్ల ఆశీర్వాదాన్ని పోగొట్టుకున్నాడు. ఇంకొక వ్యక్తిని చూద్దామండి. ఆమె ఏం చేసిందంటే, ఆమె రూపవతి, సుబుద్ధి కలిగినది. ఆమె పేరు అబిగేలు. ఆమె యొక్క భర్త పేరు ఏంటి అంటే నాబాలు. ఆ నాబాలు కర్మేలులో ఉన్నప్పుడు దావీదు తన యొక్క కొంతమంది సేవకులను నాబాలు దగ్గరకు పంపించి, నాబాలు మేము ఇక్కడ ఉన్నాము, మీరు మీ యొక్క గొర్రెల కాపరులు మా దగ్గర ఉన్నప్పుడు వారికి ఏ హాని చేయకుండా మేము ఎంతగానో కాపాడాం నాబాలు, మేము ఇప్పుడు కర్మేలులోకి వచ్చాము, కాబట్టి నీ దాసుడైన నాకు ఏదైనా ఆహారాన్ని పంపించమని చెప్పినప్పుడు నాబాలు ఎంతగానో, దావీదు ఎవడు, యెష్షై కుమారుడెవరు, నేను నా సేవకులకు చేసుకున్న ఆహారాన్ని మీకెందుకు నేను పంపించాలి అని ఎంతో కఠినంగా దావీదు యొక్క సేవకులతో మాట్లాడినప్పుడు ఆ దావీదు సేవకులు దావీదు దగ్గరికి వెళ్ళి ఈ విషయాన్ని చెప్పగానే దావీదు అక్కడ ప్రమాణం చేస్తాడు. తెల్లవారేటప్పటికి నాబాలు వంశంలో ఏ యొక్క మగబిడ్డ ఎవరు కూడా ఉండకూడదు అని ప్రమాణం చేసి ఎంతో కోపంతో నాబాలు దగ్గరికి బయలుదేరుతున్నప్పుడు ఇక్కడ జరిగిన విషయాన్ని, నాబాలు చేసిన పనిని తన సేవకులు ఆ యొక్క భార్య అయిన అబిగేలుకు చెప్తారండి. ఆ యొక్క దావీదు ఇలా సేవకులను పంపినప్పుడు మన యజమానుడు ఈ విధంగా ప్రవర్తించాడని చెప్పినప్పుడు వెంటనే ఆమె భయపడకుండా జ్ఞానము కలిగి ఎంతగానో ఆహార పదార్థాలను సిద్ధపరచుకొని, మీరు ముందుగా వెళ్ళండి, నేను వెనక గాడిద మీద వస్తానని వెనక వెళ్తూ ఉన్నప్పుడు ఆ యొక్క మార్గ మధ్యంలో దావీదును చూసి సాష్టాంగ నమస్కారం చేసి, నా యజమానుడా, నా యొక్క భర్త తప్పును నా తప్పుగా మన్నించండి, అతని పేరులోనే మొరటివాడు అని ఉంది, అతనికి పేరు తగ్గట్టే తన జీవితం, తన మాటలు, తన ప్రవర్తన ఉంది, క్షమించండి అని జ్ఞానము కలిగి అబిగేలు ప్రవర్తించింది. చూసారా, మనకి దేవుడు జ్ఞానాన్ని అనుగ్రహిస్తున్నప్పుడు అది మనము ఆ యొక్క చిత్తానుసారమైన మంచి విషయాలలో ఉపయోగించినట్లయితే మనకు ఆశీర్వాదం ఉంటుంది. అంతేకాని ఇష్టం వచ్చినట్లుగా ఏముందిలే, దేవుడు నాకు జ్ఞానాన్ని అనుగ్రహించారు, ఆయనే గొప్ప జ్ఞానాన్ని అనుగ్రహించారని సొలొమోనులాగా మనం ఇష్టం వచ్చినట్లుగా వేరే వాటికి ఆ యొక్క జ్ఞానాన్ని ఉపయోగించడం వల్ల మన ఆశీర్వాదాన్ని మనమే పోగొట్టుకుంటామండి. దేవుడు నీకు ఎంత జ్ఞానం ఇచ్చారు, ఆ జ్ఞానాన్ని నువ్వు దేనికోసం ఉపయోగించావు? 2024 సంవత్సరం వరకు నువ్వు ఆ జ్ఞానాన్ని దేనికోసం ఉపయోగించావు? చదువులో నీకు అందరికంటే ఈ లోకానుసారమైన తెలివి కంటే దేవుడు నీకు చదవగానే అర్థమయ్యేటట్లు అటువంటి జ్ఞానంతో దేవుడు నింపాడు. నీకు ఒక మంచి స్పెషాలిటీస్ దేవుడు ఇచ్చాడు, ఒక మంచి క్వాలిఫికేషన్ ఇచ్చాడు, ఎంతగానో ప్రతి విషయంలో మంచి నిర్ణయాలు తీసుకునే జ్ఞానాన్ని ఇచ్చారు. కానీ ఆ జ్ఞానాన్ని నువ్వు లోకానుసారమైన వాటికి, ఆ జ్ఞానాన్ని వేరే కుటుంబాలు కూల్చడానికి, ఆ జ్ఞానాన్ని శరీర ఆశలకు, ఆ జ్ఞానాన్ని లోకానుసారమైన ఆశలకు, బైబిల్లో ఒక వాక్యం ఉంటుంది కదండి, లోక స్నేహం దేవుడికి విరోధము, లోకంతో స్నేహించువారు దేవుడికి శత్రువులు అవుతారు. మనమందరం దేవుడి బిడ్డలమండి, ఆయన శత్రువులను కాకూడదు. ఆ లోక స్నేహం దేవుడికి విరోధం అన్నట్లుగా మనం ప్రవర్తించకూడదు. దేవుడు మనతోనే మాట్లాడుతున్నారు. నీకెంతగా దేవుడు జ్ఞానం ఇచ్చాడు, ఆ జ్ఞానం అంతా ఏమైపోయింది? నీకెంతగా దేవుడు నిలబెట్టాడు? నువ్వు ఒకప్పుడు ప్రభా అని ఏమీ లేనప్పుడు, చదువు రానప్పుడు నీకు దేవుడే కార్యం జరిగించి ఈ లోకానుసారమైన తెలివితో పాటు జ్ఞానాన్ని కూడా ఇచ్చి దేవుడు నిన్ను చదివించాడు. కానీ నువ్వు దాన్ని దేనికి ఉపయోగిస్తున్నావు? ఇప్పుడు జాబ్
జాబ్ తెచ్చుకుంటున్నావా, లేకపోతే ఇష్టానుసారంగా కాలయాపన చేస్తున్నావా? దేవుడు నీతోనే మాట్లాడుతున్నారు. ఒక సొలొమోను ఏ విధంగా ఒక ఘనతను పొందుకొని చివరికి వృద్ధాప్యంలో ఆ యొక్క ఆశీర్వాదాన్ని తన యొక్క కుమారులకు అనుగ్రహించే సమయంలో ఏ విధంగా ఆశీర్వాదాన్ని కోల్పోవడానికి తన యొక్క జ్ఞానము లోకానుసారమైన వాటికి ఉపయోగించి ఒక అడ్డుగా ఆశీర్వాదం అక్కడితో ఆగిపోయేటట్లుగా సొలొమోను చేశారో, నా జీవితం అలా అవ్వకూడదని దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నారు. నీకు నేను జ్ఞానాన్ని ఇచ్చాను. ఆ జ్ఞానం ఏమైపోయింది? ఇప్పటికైనా ఈ నూతన సంవత్సరంలో జ్ఞానము కలిగి, నా యందు భయభక్తులు కలిగి, ఏది మంచిదో ఏది చెడ్డదో యెహోవా యందు భయభక్తులు కలవారు ఆయన కోరుకొనవలసిన మార్గాన్ని ఆయన తెలియచేస్తారంట. కీర్తనలు 25వ అధ్యాయము 12వ వచనంలో అటువంటి జ్ఞానం కలిగిన దేవుణ్ణి పక్కన పెట్టి, అటువంటి జ్ఞానాన్ని పక్కన పెట్టేసి నీ ఇష్టానుసారంగా బ్రతుకుతున్నావు. మా యొక్క వాక్య ప్రసంగాంశం ఈ నూతన సంవత్సరంలో జ్ఞానము కలిగి జీవిద్దాం. మొట్టమొదటిగా జ్ఞానము ఎంత విలువైందో తెలుసుకుందాం. దేవుడు మాత్రమే జ్ఞానాన్ని అనుగ్రహిస్తాడు. ఆ జ్ఞానాన్ని మనం ఎలా ఉపయోగించుకుంటే మన జీవితాలు ఉంటాయి, ఎలా ఉపయోగించుకోకుండా ఉంటే మన జీవితాలు ఉంటాయి, ఇద్దరు వ్యక్తుల ద్వారా చూసాం. మూడవదిగా చివరిగా చూసినట్లయితే జ్ఞానమే నీ ఆశీర్వాదానికి ఆధారం. అంటే జ్ఞానమే అంటే దేవుడి యందు భయభక్తులే నా ఆశీర్వాదానికి ఆధారం. జ్ఞానం అంటే ఏంటి? జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది? దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడమే జ్ఞానముకు మూలం. ఆ జ్ఞానమే నా ఆశీర్వాదానికి ఆధారమని నువ్వు నేను మర్చిపోకూడదు. జ్ఞానం ఎంత విలువైందో చూసాం. ఎంతగా ఆ జ్ఞానాన్ని మనం జాగ్రత్తగా కాపాడుకుంటే మన యొక్క ఆశీర్వాదం ఏ విధంగా ఉంటుందో దేవుడు ప్రతిదీ మన మధ్యలో ఉంచాడు. జ్ఞానం ఎంత విలువైంది! ఆ జ్ఞానం సంపాదించిన వారు ధన్యుడు. ఆ జ్ఞానం వల్లనే దేవుడు సమస్తాన్ని సృష్టించాడు. ఆ జ్ఞానం వల్లనే దేవుని చూపులు నీ మీద ఉంటాయి. ఆ జ్ఞానం వల్లనే నువ్వు రక్షింపబడతావు, కాపాడబడతావు అని మనం 6 వాక్యాల్ని మనం చూసాం. ఆ జ్ఞానం ఎంత విలువైందో నువ్వు నేను తెలుసుకున్నాం కదా. ఇంకా 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 జ్ఞానం లేకుండా జీవిస్తే ఏం జరుగుతుందో 2 వాక్యాలు చదివి ప్రార్థన చేసుకుందామండి. సామెతలు 14వ అధ్యాయము 15వ వచనం. సామెతలు 14వ అధ్యాయము 15వ వచనం. జ్ఞానము లేనివాడు ప్రతి మాట నమ్మును. చూసారా? జ్ఞానము లేకపోతే ఏది చెప్తే అది నమ్మేస్తాం, ఏది చెప్తే అది నమ్మేస్తాం. ఏ పిచ్చోడా ఎందుకు నమ్మావు, పిచ్చిదానా ఎందుకు నమ్మావు అని అంటారు కదా. మనం పిచ్చోళ్ళం కాదు, జ్ఞానం లేని వాళ్ళం. ఆ జ్ఞానం లేకపోతే మనం ఏం జరుగుతుందంటే ప్రతిదీ నమ్మేస్తాం. ఎంత మోసాలు జరుగుతున్నాయండి ఈ లోకంలో. కానీ ఆ మోసాలలో పడిపోవడానికి ఏంటో కారణం తెలుసా? వారు జ్ఞానం లేకపోవడం. ప్రసంగి 2వ అధ్యాయము 13వ వచనం. ప్రసంగి 2వ అధ్యాయము 13వ వచనం. అంతటా చీకటి కంటే వెలుగు ఎంత ప్రయోజనకరమో బుద్ధిహీనత కంటే జ్ఞానము అంత ప్రయోజనకరమని నేను తెలుసుకుంటుని. నేను అంటే అక్కడ సొలొమోను చెప్తున్నారండి. అంతటా చీకటి కంటే వెలుగు ఎంత ప్రయోజనకరమో బుద్ధిహీనత కంటే జ్ఞానము అంత ప్రయోజనకరమని నేను తెలుసుకుంటుని. చూసారా? జ్ఞానము అంత విలువైందండి. ఈ నూతన సంవత్సరంలో మనము జ్ఞానము కలిగి ఆయన యొక్క ఆశీర్వాదాన్ని మన కోసం ఎన్ని తరాల నుంచి ఎన్ని తరాలు మన ద్వారా ఆశీర్వదింపబడాలని దేవుడి మాటను చెప్తున్నారు. ఆ యొక్క సొలొమోనుకి దేవుడు జ్ఞానం ఇచ్చాడు. నేను సౌలుకి దూరమైనట్లు నా కృపను నీకు దూరం చెయ్యను, తరతరాలు నీ యొక్క రాజ్యమే స్థిరపరుస్తానని దేవుడు వాగ్దానం చేశాడండి సొలొమోనుకి. కానీ చివరికేమైంది? జ్ఞానాన్ని సరిగ్గా ఉపయోగించకపోవడం వల్ల చివరికేమైంది? ఒక్క రాజ్యం మాత్రమే తన కుమారులు పరిపాలించాల్సి వచ్చింది. దేవుడు ఈ రోజు మనతో ఎందుకు మాట్లాడుతున్నారో తెలుసా? నీవు జ్ఞానము కలిగి దేవుని యందు భయభక్తులు కలిగి నువ్వు కుటుంబాన్ని, నీ బిడ్డలను, నీ భర్తను, నీ భార్యను కట్టుకుంటా ఉన్నప్పుడు, నీ యొక్క గృహాన్ని కట్టుకుంటా ఉన్నప్పుడు ఆ యొక్క జ్ఞానమే నీ తరతరాలకు, నీ బిడ్డలకు ఆశీర్వాదకరంగా ఉంటుందని దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నారు. ఒక్కసారి ఈ నూతన సంవత్సరంలో మారు మనసు పొంది, ప్రభా నేను ఇప్పటి వరకు నువ్వు ఇచ్చిన జ్ఞానాన్ని, నువ్వు ఇచ్చిన తలాంతులు, నువ్వు ఇచ్చిన అనేకమైన ప్రత్యేకమైన స్పెషల్ క్వాలిటీస్ని ఈ లోకానుసారమైన వాటి కోసం ఉపయోగించానయ్యా, నన్ను క్షమించు ప్రభా అని నువ్వు ఎప్పుడైతే దేవుడి వైపు తిరిగి దేవుణ్ణి అడుగుతావో దేవుడు తప్పకుండా
ఆ యొక్క జ్ఞానము కలిగి నువ్వు నేను జీవించినట్లయితే అనేక మందికి ఆశీర్వాదకరంగా ఆ గొప్ప దేవుడు చేయగలడండి. మన కోసమే దేవుడు మాట్లాడుతున్నారు. ఒక్కసారి దేవుడి వైపు తిరుగుదామా? ప్రభా, ఈ యొక్క నూతన సంవత్సరంలో నేను జ్ఞానము కలిగి ఉండాలయ్యా, జ్ఞానంతో నేను ఉండాలి ప్రభా అని అడుగుదామా? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండడమే జ్ఞానము. జ్ఞానము ఎంత విలువైందో కదా. ఒక్కసారి మరలా జ్ఞాపకం చేసుకో. సామెతలు 8వ అధ్యాయము 9వ అధ్యాయంలో జ్ఞానము లేకపోతే సమస్తాన్ని మనం నమ్మేస్తాం. చీకటికి వెలుగుకి ఎంత తేడా ఉందో బుద్ధిహీనతకి జ్ఞానానికి అంత తేడా ఉందండి. చీకటిలో మనకేం అర్థం కాదు, కానీ వెలుగు వచ్చినప్పుడు ప్రతిదీ నీకు అర్థమవుతుంది. అలాగే బుద్ధిహీనతలో ఉన్నప్పుడు, జ్ఞానం లేకుండా ఉన్నప్పుడు ప్రతి ఒక్కరు మనల్ని మోసం చేస్తారు. జ్ఞానము కలిగి ఉన్నప్పుడు ఆయన యొక్క ఆశీర్వాదం మన కుటుంబంలో, మన జీవితంలో మనం అనుభవిస్తాం. ప్రార్థన చేద్దామండి. సర్వోన్నతుడా, సర్వాధికారి, సర్వశక్తిమంతుడా, నీ కృపా కాపుదల తండ్రి, ఈ వాక్యం ద్వారా నాతో మాతో మా అందరితో మాట్లాడిన దేవా నీకు వందనాలు. జ్ఞానము కలిగి ఉండాలయ్యా. సర్వోన్నతుడా, ఆ జ్ఞానము ఎంత గొప్పదో మేము తెలుసుకున్నామయ్యా. ఇంకా ఈ కార్యక్రమాన్ని చూస్తున్న ప్రభా, ఎవరైతే చూస్తున్నారో ప్రభా, వాక్యాన్ని పఠించి, వాక్యాన్ని ధ్యానించి, ఇంకా దేవుడి యందు భయభక్తులు కలిగి ఉంటే ఎంత గొప్పగా ఉంటుందో ఈ సంవత్సరంలో నేర్చుకోవడమే కాదయ్యా, ఆ విధంగా జీవించడానికి మాకు సహాయం దయచేయండి. నీ కృపలో నిలబెట్టండి ప్రభా. ఈ యొక్క కార్యక్రమాన్ని చూస్తున్న వారు ప్రభా, అజ్ఞానంతో, జ్ఞానం లేకుండా మోసపోయి ప్రతిదీ నమ్మి ఎంతగానో నష్టపోయానయ్యా గత సంవత్సరం. ప్రభా, ఈ యొక్క సంవత్సరం నుంచి జ్ఞానము కలిగి నేను జీవించడానికి నాకు సహాయం దయచేయ. నీ కృపతో నన్ను నింపుదేవా, నీ నామాన్ని ఘనపరచుకోదేవా. సర్వాధికారి, నా జీవితాన్ని సమర్పిస్తున్నానయ్యా. నీ యందు భయభక్తులు కలిగి, జ్ఞానం కలిగి జీవించడానికి నాకు సహాయం దయచే ప్రభా అని ఎవరైతే అడుగుతున్నారో దేవా, ఒక్కసారి వారిని జ్ఞాపకం చేసుకోనండి. నీ కృపలో నిలబెట్టండి, నింపండి, కార్యం జరిగించండి ప్రభా. సొలొమోనులాగా తండ్రి అలా కాకుండా పరిశుద్ధాత్మ దేవా, నువ్వే కార్యం జరిగించి జ్ఞానము కలిగి తరతరాలకు ఒక ఆశీర్వాదకరంగా మేము తీసుకున్న ఈ నిర్ణయం తరతరాలకు ఒక ఆశీర్వాదకరంగా ఉండడానికి సహాయం దయచేయండి. నీ కృపలో నింపండి, నువ్వే తోడేయండి, నడిపించండి తండ్రి. ఈ కార్యక్రమం చూస్తున్న ప్రతి ఒక్కరు ప్రభా, ఈ సంవత్సరం అంతా మేము జ్ఞానంతో, ఈ సంవత్సర కాలం మాటే కాదయ్యా, జీవితాంతం జ్ఞానము కలిగి జీవించాలన్న ప్రభా తీర్మానాన్ని తీసుకొని ముందుకు వెళ్ళడానికి సహాయం దయచేసి నీ కృపలో నిలబెట్టగలరని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. చూసారు కదండి, ఈ కార్యక్రమంని చూసి జ్ఞానం ఎంత విలువైందో మనం నేర్చుకుందాం. ఇది ఒక్క రోజుతో కాదండి, జీవితాంతం మనము పాటించాల్సిన విషయం. ఈ యొక్క కార్యక్రమం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే మీ యొక్క స్నేహితులకు, బంధువులకు ఈ యొక్క కార్యక్రమాన్ని పరిచయం చేయండి. నా గురించి, ఈ కార్యక్రమం గురించి ప్రార్థన చేయండి. ఎంతమంది అయితే జ్ఞానం లేకుండా గత సంవత్సరంలో ఎన్నో మనం కోల్పోయాము, ఎంతగానో దుష్టుడు మనల్ని శోధించాడు, ఎంతగానో మన యొక్క బిడ్డలను, మన యొక్క కుటుంబాలలో సమాధానాన్ని, సంతోషాన్ని లేకుండా చేశాడో, అదంతా మరలా దేవుడు మన కోసం మరలా ఇవ్వగల సమర్థుడండి. మనం ఎప్పుడైతే ప్రభా జ్ఞానం కలిగి నేను జీవించాలి ప్రభా అని నువ్వు ఒక సమర్పణ తీసుకుంటావో, ఈ సమర్పణ అనేది నీతోనే కాదు, నువ్వు ఆశీర్వదింపబడమే కాదు, కానీ తరతరాలకు ఒక ఆశీర్వాదకరంగా ఉంటుందని ఆ గొప్ప దేవాది దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నారు. కాబట్టి జ్ఞానముతో ఈ సంవత్సర కాలంలో నిలబడదామా? దేవుని యందు భయభక్తులు కలిగి యెహోవా చూపులు జ్ఞానము కలవారిని కాపాడునన్నట్లుగా మనము జ్ఞానము కలిగి ఉంటే ఆయన హృదయం సంతోషిస్తుంది, ఆయన చూపులు మన మీద ఉంటాయి. ఎంత గొప్ప ఆశీర్వాదం కదా జ్ఞానము కలిగి ఉండడం అంటే. జ్ఞానము కలిగి ఉందాం. దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని ఆశీర్వదించునుగా. ఆమెన్, ఆమెన్, ఆమెన్.